ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది, ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది, ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది, ఒక టీచర్ తన స్టూడెంట్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుంటున్నారు. మనుషులు ఎక్కువగా గుట్కాలు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు తిని తాగేవాణిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అని అడిగితే, బ్రదర్, దేవుడు అన్ని సృష్టిలోనే పెట్టాడు కదా, తాగితే తప్పేముంది అంటాడు. అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు. మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది, దాంతో వాడికి లేవడు. అది ఎలా ఉంటుందంటే, నాయన సృష్టిలో జీడిపప్పు పెట్టాను, గన్నేరు పప్పు పెట్టాను, మరి జీడిపప్పే ఎందుకు తింటున్నావు, గన్నేరు పప్పు ఎందుకు తినటం లేదు అని దేవుడు అడిగితే వాడు ఏమైపోతాడండి? అందుకే దేవుని కౌంటర్ వేయాలని చూడకండి, మీరు ఎన్కౌంటర్ అయిపోతారు. దేవునికి సెటిల్ వేయకండి, దేవుళ్ళో సెట్ అవ్వండి. దేవుడు మీ మంచి కోరాడు కనుకనే మంచి ఆహారం తీసుకో అని అంటున్నా, దేవుని మాట వినుకున్నా దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు. మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు, భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. ఎందుకంటే దేవుడు వీరికి అర్థం కాలేదు. మరి దేవుడు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా? కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి. చాలా మంది బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. మంచి మనసుతో బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే మంచి మనిషిగా తీర్చిదిద్దబడతాం. కాబట్టి బైబిల్ సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని